హాయ్ వ్యూవర్స్, నమస్కారము. ఈరోజు మనము బోనాలు విశిష్టత, శాస్త్రీయ కారణాల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టగలరు. తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్న చార్మినార్, బిర్యానీ, ముత్యాలు, గాజులు, గోల్కొండ కోట, తర్వాత బోనాలు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో భాగ్యనగరమంతా సంబరాలలో మునిగితేరుతుంది ఈ బోనాల సమయంలో. బోనం అంటే తెలుగులో భోజనమని అర్థం. ఇది దేవతలకు పెట్టే నైవేద్యము. మట్టి కుండలలో కానీ ఇత్తడి కుండలలో కానీ బోనాన్ని వండుతారు. బోనాల పండుగ ఆషాఢమాసంలో జరుపుకుంటారు. బోనాన్ని సున్నము, పసుపు, కుంకుమ, వేప ఆకులతో మరియు దీపాలతో అలంకరిస్తారు. మహిళలు ఈ బోనం కుండలను తమ తలపై ఎత్తుకొని దేవాలయంలో ఉన్న మాతృదేవికి గాజులు మరియు చీరలు, ఓడిబియ్యంతో బోనాన్ని సమర్పిస్తారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా బోనాలను ప్రదర్శించడం కనిపిస్తుంది. ఈ ఉత్సవాలని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ పండుగ చరిత్ర గురించి తెలుసుకుందాం. 1813లో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాలలో బోనాలు ప్రారంభమైనట్లు జంట నగరాల చరిత్ర తెలుపుతుంది. బోనాల వేడుకలు ఆషాఢమాసం మొదట ప్రారంభమై మొదటి ఆదివారం గోల్కొండ కోటలో ప్రారంభమవుతాయి. తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, చిలకలగూడలోని పోచమ్మ ఆలయంలో, కట్ట మైసమ్మ ఆలయంలో మరియు లాల్ దర్వాజా ఆలయంలో, తర్వాత హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో, షాలిబండాలోని ముత్యాలమ్మ ఆలయం వంటి ఇతర దేవాలయాలలో బోనాలు అత్యంత వైభవంగా ప్రజలు జరుపుకుంటారు. బోనాల పండుగకు దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెప్తారు. ఆ తరువాత ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చారు. జగదాంబిక అమ్మవారి గుడి అతి పురాతనమైనది, అందుకే ఇక్కడ తొలి బోనాన్ని సమర్పిస్తారు. రెండవ బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతుంది. బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సూరటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల సైన్యంలో చేరి 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ సమయంలో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. ఇక్కడి నుండి వెళ్లిన సైనికులు ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నారంట. హైదరాబాద్లో వ్యాధి తగ్గితే అక్కడ ఉజ్జయిని అమ్మవారిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తామని మొక్కుకున్నారంట. హైదరాబాద్లో వ్యాధి తగ్గిపోయిన కారణంగా నగరానికి తిరిగి వచ్చి 1815లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి అప్పటి నుండి బోనాలు సమర్పించారంట. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలామంది నమ్ముతారు. అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ పండగ ముఖ్య ఉద్దేశం. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆషాఢం అంటేనే వానాకాలం. ఈ కాలంలో చాలా అంటురోగాలు ప్రబలుతుంటాయి. అవన్నీ రాకుండా మా పిల్లలని, మమ్ములని చల్లగా చూడు తల్లి అని అమ్మవారిని కోరుకునేందుకే బోనాలు జరుపుకుంటారు. బోనాల పండుగలో బోనాల తర్వాత ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోతురాజే. పోతురాజు లేకుండా ఏ జాతర, ఏ తిరునాళ్ళు, ఏ బోనాలు జరగవు. పురాణాల ప్రకారం అమ్మవార్లు 7 అక్కచెల్లెళ్ళు. వారి తమ్ముడే పోతురాజు. మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మహంకాళి అమ్మ, పెద్దమ్మ మొదలైన దేవతలందరికీ కావలిగా శివుని ఆజ్ఞ మేరకు నిలుస్తాడు పోతరాజు. గ్రామదేవత ఉత్సవాలలో పూనకంతో ఉన్న పోతరాజు తన దంతాలతో మేకపోతుని కొరికి తలను మొండెం నుండి వేరు చేసి పైకి ఎగరవేస్తాడు. దీనినే గావు పట్టడం అంటారు. గ్రామదేవతల ఊరేగింపులో ముందుగా పోతరాజు విగ్రహం ఉంటుంది. ఈ ఊరేగింపులో కొందరు పురుషులు పోతరాజుల వేషం వేసి ఆడుతారు. పాడు ఊరికి మంచపు కోడు పోతరాజు అనేది తెలుగు సామెత. బోనాల జాతర చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. ఆ రోజున మాతంగేశ్వరి ఆలయం ఎదురుగా వివాహం కాని ఒక స్త్రీ వచ్చి పచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్తు తెలుపుతుంది. దీన్నే రంగం అంటారు. ఘటం అంటే రాగి కుండ. దీనికి వేదాల రూపంలో అలంకరించి పూజారి సాంప్రదాయ దోతిని అలంకరించి అతని శరీరం పూర్తిగా పసుపుని అద్ది తీసుకొని వెళ్తాడు. పండగ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఘటం ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత బోనాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. సాధారణంగా హరిబౌలిలోని అక్కన్న మాదాన దేవాలయం యొక్క ఘటం ఏనుగుపైకి ఎక్కి ఊరేగింపుగా బయలుదేరుతుంది.
నయాపూరులో ఈ ఘటాలను నిమజ్జనం చేసిన తర్వాత సాయంత్రం ఊరేగింపుగా ముగుస్తుంది. జంట నగరాలలోని అన్ని ప్రసిద్ధ మహాకాళి ఆలయాల నుండి ఘటములు ఇక్కడికి చేరుతాయి. బోనాలు ఎత్తుకునే స్త్రీలు అమ్మవారి ఆత్మని కలిగి ఉంటారని నమ్ముతారు ప్రజలు. మరియు వారి ఆలయానికి చేరుకున్నప్పుడు ఆ ఆత్మ దూకుడుగా ఉంటుందని నమ్మి ఆత్మను శాంతింప చేయడానికి ప్రజలు వారి పాదాలపై నీళ్లు పోస్తారు. కొంతమంది భక్తులు తొట్టెలను సమర్పిస్తారు. ఇవి అన్నీ చిన్న చిన్న రంగుల కాగితంతో నిర్మిస్తారు. వీటిని కర్రలతో పట్టుకొని గౌరవ చిహ్నంగా అందిస్తారు. బోనాలు జరుపుకోవడానికి శాస్త్రీయ కారణాల గురించి తెలుసుకుందాం. బోనం అంటే భోజనం అని అర్థం. బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు చాలామంది. ఇలా వండిన కుండకు సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు పెడతారు. ఇవి యాంటీబయాటిక్స్ మరియు యాంటీసెప్టిక్గా ఉంటున్నాయి. అందువలన ఎటువంటి క్రిమికీటకాలు బోనంలోకి వెళ్లకుండా కాపాడుతాయి. అందువల్ల ఈ బోనానికి ఇంత పవిత్రత ఉంటుంది. బోనం చాలా మటుకు మట్టి కుండల్లో వండడానికి కారణం మట్టి కుండ వేడిని సమానంగా పంచి ఆహారం త్వరగా పాడవకుండా చేస్తుంది. బోనం పైన దీపాన్ని అలంకరించడానికి కారణం పూర్వకాలంలో కరెంటు దీపాలు ఉండేవి కావు. చీకటిగా ఉంటుంది కనుక ఆ దీపమే మనకు దారి చూపిస్తుంది అని నమ్మేవారు. ఆషాఢ మాసం వానాకాలంలో మొదలై శ్రావణ భాద్రపద మాసాలలో ముగుస్తుంది. వానాకాలంలో అంటువ్యాధులైన కలరా, మలేరియా, మశూచి త్వరగా వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఇతర ప్రమాదకరమైన జంతువులు కూడా గ్రామాలలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల వేపాకులు, పసుపు, సున్నము ఈ వ్యాధులు ప్రబలకుండా చేస్తాయి, జంతువుల నుంచి కాపాడుతూ ఉంటాయి. ఆషాఢ మాసంలో మహిళలు కాళ్ళకి పసుపు రాసుకుంటారు. అరికాళ్ళు చెడకుండా మరియు వ్యాధికారక క్రిములు ఇంటిలోకి రాకుండా పసుపు కాపాడుతుంది. బోనాల పండుగలో ముఖ్యమైనది బలి. ముఖ్యంగా మేకలని, గొర్రెలని, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు. దీనికి శాస్త్రీయ కారణం సాధారణంగా వర్షకాలాలలో ప్రబలే అంటువ్యాధులు కోళ్ళు, మేకలు, గొర్రెలకి త్వరగా సోకుతాయి కనుక వ్యాధులు సోకక ముందే జంతువులను అమ్మవారికి బలి ఇస్తారు. అందుకే శ్రావణ మాసంలో కొంతమంది మాంసాహారాన్ని తినరు. అమ్మవారి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్ల వల్ల, పోతరాజుల విన్యాసాల వల్ల ప్రమాదకర జంతువులు భయంతో పారిపోతాయి. మరియు అమ్మవారికి ఇచ్చే మైసాచి, గుగ్గిలం పొగ వల్ల వాతావరణంలో ఉండే వ్యాధులు కలిగించే దోమలు, కీటకాలు మరణిస్తాయి. బోనాల పండుగ కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి మరియు ఇంటి చుట్టూ ఉండే వాతావరణం యొక్క పరిశుభ్రతను కాపాడుతుంది. ఇది ప్రకృతిని ప్రేమించే పండగ. పూర్వకాలంలో దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు దున్నపోతులకు బదులుగా కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. బోనాల పండుగను జరుపుకోవడానికి మరికొన్ని ముఖ్య కారణాలు. ఇది అమ్మవారిని ఆరాధించే ఒక పండుగ. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ఆమెను సంతోషపెడతారు. భక్తులు అమ్మవారిని ప్రార్థించి ఏదైనా కోరిక నెరవేరితే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అమ్మవారిని పుట్టింటికి పంపడానికి ఈ పండుగ జరుపుకుంటారు. భక్తులు అమ్మవారు తమ ఇంటికి వచ్చినట్లు భావించి బోనాలు సమర్పిస్తారు. కొంతమంది విశ్వాసంతో బోనాలు సమర్పిస్తారు. మరి కొంతమంది సంతోషకర సమయాలు అంటే గృహప్రవేశాలు మరియు పెళ్లిళ్ల సమయంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అందరూ ఈ బోనాలని అత్యంత పవిత్రమైన ఉద్దేశంతో జరుపుకుంటారు. హైదరాబాద్లో ఇది ప్రత్యేకమైన పండగ. నమస్కారం.